హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్, శ్రీరంగపురం. ఈరోజు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా T20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది న్యూయార్క్లో. ఒక వరల్డ్ కప్ విషయాన్ని చూసుకుంటే కనుక ఓడిఐ అంటే వన్డేలో మనది మొత్తం 8 మ్యాచెస్ ఆడితే 8కి 8 మనది విన్ అయింది ఇండియా. సో T20 వరల్డ్ కప్ చూసుకుంటే కనుక మొత్తం 6 ఆడితే దాంట్లో ఒకటి పాకిస్తాన్ గెలిచింది, 5 టీమిండియా గెలిచింది. సో చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయింది మనకు ఆడడానికి, ఆడి గెలవడానికి. సో అట్లానే పాకిస్తాన్ కూడా తక్కువ అంచనా వేయడం లేదు. వాళ్ళు కూడా చాలా బెటర్, మంచిగా ఆడతారు. ఏ టీమ్ తోటి అదర్ టీమ్స్ తోటి ఎట్లా ఆడినా సరే, కానీ ఇండియా టీమ్ తోటి ఆడారు అనుకో వాళ్ళు కూడా హై వోల్టేజ్ తోటి ఆడతారు. వాళ్ళు కన్ఫామ్గా అయితే చాలా చాలా టఫ్ కాంపిటీషన్ తోటి మ్యాచ్ జరగబోతుంది. హై వోల్టేజ్ అంటే హై వోల్టేజ్, ఎన్ని స్టార్లు ఇస్తే అన్ని హై వోల్టేజ్ తోటి అయితే మ్యాచ్ అయితే న్యూయార్క్లో జరుగుతుంది. మన లోకల్ టైం వచ్చేసి 8 PM స్టార్ట్ అవుతుంది మ్యాచ్. 7:30కి టాస్ పడుతుంది. సో ఎవరు టాస్ గెలిచిన సార్ కన్ఫామ్గా అయితే ఫీల్డింగ్ ఎంచుకుంటారు. న్యూయార్క్ అంటే ఫారెన్ పిచ్చెస్ వచ్చి మొత్తం బౌలింగ్ పిచ్చెస్ అనుకుని చెప్పాలి. ఫాస్ట్ బౌలింగ్ ఎవరిది ఉన్నా సరే వాళ్ళ మ్యాచ్ విన్ అయ్యే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇదైతే చాలా క్రూషల్ ఇంపార్టెంట్ మ్యాచ్. కప్పు గెలవకపోయినా సరే పర్లేదు, కానీ ఈ రెండు టీంలు ఇండియా కానీ అటు పాకిస్తాన్ కానీ ఓడిపోదండి అని చెప్పి చూసే మ్యాచెస్ ఇవి. సో కన్ఫామ్గా నేను కూడా ఇండియా కన్ఫామ్ గెలవాలనుకుంటున్నాను. ఐఎమ్ ఇండియన్ కాబట్టి కన్ఫామ్గా టీమ్ ఇండియా గెలవాలంట అని చెప్పి అనుకుంటున్నాను. అట్లనే కప్పు కూడా కొడితే బెటర్ అని చెప్పి అనిపిస్తుంది. సో ఒకసారి ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్ మంచిగానే ఆడుతున్నారు. దాని తర్వాత ఫస్ట్ డౌన్లో వచ్చేసి రిషబ్ పంత్ ఆడతాడా లేకపోతే సంజు శాంతన్ ఆడతాడా అని చెప్పి అనిపిస్తుంది. సంజు శాంసన్ కూర్చొని పెట్టి రిషబ్ పంత్ ఆడతాడంట అని చెప్పి అనిపిస్తుంది. బహుశా చెప్పలేం ఏ సిచ్యువేషన్ ఎట్లుందో అనేది చెప్పి రిషబ్ పంత్. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ అయితే మంచిగా ఆడుతున్నట్టుకొని చెప్పాలి. ఐపీఎల్ తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చిండనుకొని చెప్పాలి. బౌలింగ్ విషయంలో రవీంద్ర జడేజా స్పిన్ మంచిగా ఆడుతుండో ఆల్రౌండరు. అక్షర్ పటేల్ ఆడతాడో లేకపోతే కుల్దీప్ ఆడతాడో, బట్ నాకైతే కుల్దీప్ యాదవ్ ఆడతాడంట అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ తోటి మ్యాచ్ కాబట్టి ప్రతి సింగిల్ అయినా సరే ఇంపార్టెంటే చాలా. అక్షర్ పటేల్ కూడా మంచిగా ఫీల్డింగ్ చేస్తాడు, బట్ ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ చేస్తాడు. బట్ కుల్దీప్ యాదవ్ కొంచెం బెస్ట్ కాబట్టి కుల్దీప్ యాదవ్ తీసుకుంటున్నట్టు అని చెప్పి నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుండ అనుకొని చెప్పాలి. దాని తర్వాత హర్షదీప్ సింగ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుండే. పవర్ ప్లేలను 2-3 వికెట్ తీసిండు అనుకో పాకిస్తాన్ 1 సైడ్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. పాకిస్తాన్ తోటి మంచి ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పాలి హర్షదీప్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి మొహమ్మద్ సిరాజ్ మంచి ఫామ్లో ఉన్నాడు పాకిస్తాన్ తోటి అయితే, అతను కూడా మంచిగా చేస్తాడు అనుకొని చెప్పాలి. సో ఇప్పుడు ఇది ప్లేయింగ్ 11 కన్ఫామ్గా అయితే 200+ స్కోర్ కన్ఫామ్గా కొట్టాలి. బౌలింగ్ ఎట్లున్నా సరే పర్లేదు. సో ఇప్పుడు పాకిస్తాన్ విషయానికి వస్తే బాబర్ ఆజమ్ క్యాప్టెన్గా మంచిగా ఆడుతున్నాడు అనుకొని చెప్పాలి. మహమ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్, ఫఖ్తర్ ఆజమ్, దాని తర్వాత నజీమ్ షామ్, ఇఫ్తిఖార్ అహ్మద్, షాబాద్ ఖాన్, షాబాజ్, సయీద్ అఫ్రీది, నసీం షా అండ్ మహమ్మద్ అమీర్ అండ్ హరీష్ రావత్. కన్ఫామ్గా అయితే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ USA తోటి ఓడిపోయారు కాబట్టి వీళ్ళు కూడా కసితోటి ఉంటారు. పైగా టీమిండియా తోటి అంటే కన్ఫామ్గా అయితే వీళ్ళు కూడా మంచిగా ఆడచ్చు అనుకొని చెప్పాలి. సో ఈ దాంట్లో అయితే బెస్ట్ ఎవర్ ప్లేయర్ మంచిగా ఆడతారంట అని చెప్పుకుంటే కనుక కన్ఫామ్గా విరాట్ కోహ్లీ అనుకొని చెప్పాలి. ఫస్ట్ నుంచి తను వచ్చిన ఫస్ట్ నుంచి అయినా సరే T20 వరల్డ్ కప్లో అయినా సరే ODIలో అయినా సరే కన్ఫామ్గా అయితే బుమ్రాకు మంచి బౌలింగ్ వేస్తాడు. దాంతోపాటు విరాట్ కోహ్లీ కూడా మంచి బ్యాటింగ్ విషయాల్లో అందరితో మంచిగా స్ట్రైక్ ఉందనుకొని చెప్పాలి. విరాట్ కోహ్లీ కన్ఫామ్గా అయితే అతను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకొని చెప్పాలి. 100% కన్ఫామ్గా ఇస్తాడు. ఈ మ్యాచ్లో కన్ఫామ్ గెలవాలంటే ప్రెజర్ హ్యాండిల్ చేయాలి. కన్ఫామ్గా ప్రెజర్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో కన్ఫామ్గా అయితే వాళ్ళు గెలిచే సూచనలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు
లాస్ట్ టైం ఆడిన వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ పాకిస్తాన్ ఆడిన వరల్డ్ కప్ ఇప్పటికీ నాకైతే కళ్ళ ముందరనే తిరుగుతుంది. మన విరాట్ కోహ్లీ ఆడిన బ్యాటింగ్ అయితే బీభత్సం అని చెప్పాలి. 8 బాల్స్లో 28 రన్స్ అయితే మామూలు విషయం కాదు. ఆ నో బాల్ తోటి 6 కొట్టడం కానీ, లాస్ట్ బాల్ 4 కొట్టడం కానీ, అశ్విన్ వచ్చి 4 కొట్టడం కానీ చాలా అయితే నా కళ్ళ ముంగరనే తిరుగుతుంది. సో అట్లాంటి మ్యాచ్ అట్లాంటి మ్యాచ్ కూడా జరిగిందనుకో కన్ఫామ్గా వన్ సైడ్ అనుకొని చెప్పాలి. బట్ ఇప్పుడు పాకిస్తాన్ అంత పర్ఫార్మెన్స్ అయితే అంటే ఫామ్లో అయితే లేదు. బట్ ఇండియాతో ఆడుతారు కాబట్టి కన్ఫామ్గా ఉంది. అందరు వచ్చి మంచి ఫామ్లోనే ఆడతారు అనుకొని చెప్పాలి. ఇప్పుడు బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళ దాంట్లోనే షాయిన్ అఫ్రీది కూడా మంచి చేసిన అనుకో. మన విరాట్ కోహ్లీ ఓపెనింగ్, రోహిత్ శర్మను లాస్ట్ టైం ఫస్ట్ బాల్కి అవుట్ చేసిన అట్లా జరగకుండా మంచిగా అనుకో మనమే కన్ఫర్మ్గా విన్ అవుతాం అనుకొని చెప్పాలి. సో వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ అయితే అందరు ఫామ్లో ఉన్నారు మన దగ్గర. వాళ్ళతో చూసుకుంటే డేంజర్ ప్లేయర్ అంటే ఫాక్టర్ జమాన్ అండ్ మహమ్మద్ రిజ్వాన్ వీళ్ళిద్దరు కట్టడి చేసిరనుకో కన్ఫామ్గా మనమే విన్ అవుతామని చెప్పి ఈజీగా చెప్పుకుంటున్నాము. సో మీరు ఎవరైతే గెలుస్తారంటని చెప్పి అనుకుంటారో కన్ఫామ్గా కామెంట్ చేయండి. ఎవరు గెలిస్తే బెటర్ అనుకొని కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోతే కనుక కన్ఫామ్గా ఇంటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు సో మంచిగా ఆడతారంట అని చెప్పి అనుకుంటాం. మనది గెలుస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం.